ఏపీ సీఎం చంద్రబాబు తిరుమలకు బయలుదేరి వెళ్లారు. కొద్దిసేపటి క్రితమే ఆయన ఇంటి నుంచి తిరుమలకు స్టార్ట్ అయ్యారు. మరి కాసేపట్లో తిరుమలకు చేరుకుంటారు. సతీ సమేతంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చంద్రబాబు పాల్గొంటారు. స్వామివారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు తిరుమలకు బయలుదేరి వెళ్లారు. కొద్దిసేపటి క్రితమే ఆయన ఇంటి నుంచి తిరుమలకు స్టార్ట్ అయ్యారు. కాసేపట్లో తిరుమలకు చేరుకుంటారు. సతీ సమేతంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చంద్రబాబు పాల్గొంటారు. స్వామివారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు చంద్రబాబు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు తిరుమలకు బయలుదేరి వెళ్లారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని తిరుమల నుంచి మా రిపోర్టర్ దామోదర్ లైవ్లో అందిస్తారు. దామోదర్, చెప్పండి, అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎప్పటికి చేరుకునే అవకాశం ఉంది, ఈరోజు ఏంటి ప్రోగ్రాం? ఎంఎన్ఆర్ తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా ఈరోజు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడలో బయలుదేరాడు. మరికొద్ది సేపట్లో తిరుమలకు రానున్నాడు. 5:30 గంటలకు తిరుమలలోని పద్మావతి వసతి గృహానికి చేరుకుంటాడు. అక్కడి నుంచి 7:30 గంటలకు ఆయన నేరుగా బేడి ఆంజనేయ స్వామి వద్దకు చేరుకొని అక్కడి నుంచి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి ఆలయంలోకి వెళ్తాడు. రాత్రి 9 గంటల సమయంలో పెద్ద శేషు వాహన మాడవీధుల్లో మలయప్ప స్వామి పెద్దశేషు వాహనంపై విహరిస్తారు. ఆ వాహన సేవలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొంటాడు. రేపు ఆయన వకులమాత సెంట్రల్ కేంద్రీయ వంటశాలను కూడా ప్రారంభించనున్నారు. ఆ తర్వాత ఆయన విజయవాడ వెళ్ళున్నారు. ముఖ్యంగా ఈ రోజు నుంచి ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలకు టీటీడీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా 9 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నామంటూ అధికారులు చెప్తున్నారు. మరోవైపు తిరుమలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయంతో పాటు మాడవీధులు, తిరుమల ఎక్కడ చూసినా విద్యుత్ అలంకరణలతో ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీంతోపాటు పెద్ద ఎత్తున పోలీసులు సుమారు 3,900 మంది పోలీసులతో భద్రతా బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా 1,200 మంది సిబ్బందితో నిఘా వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. గతం కంటే భిన్నంగా ఈసారి మరింత మెరుగ్గా బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే గరుడ సేవకు ప్రత్యేకంగా 1,200 మంది పోలీసులతో అదనపు బందోబస్తు ఏర్పాటు చేశామని, ఆలయ మాడవీధులతో పాటు ఇతర ప్రాంతాల్లో 2,775 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కూడా చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు. దీంతోపాటు భక్తులు ఏదైనా భద్రతాపరమైన సమస్యలు ఏర్పడినప్పుడు వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఏర్పాటు వారు ఏదైతే సంప్రదించడానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేశారు. 155-257 టోల్ ఫ్రీ నెంబర్ని ఏర్పాటు చేసిన పరిస్థితి. అదేవిధంగా లగేజ్ సెంటర్స్ను కూడా గతంలో కంటే ఎక్కువగా 4 అదనంగా ఏర్పాటు చేశామని అధికారులు ఏర్పాటు చేశారు. మాడవీధుల్లో ఏదైతే స్వామివారి దర్శనాన్ని సందర్శించుకోవడానికి అవకాశం లేని వారికి బయట ఏదైతే ఆలయం మాడవీధుల బయట కూడా మొత్తం 9 రోజుల పాటు 28 ఎల్ఈడి స్క్రీన్లను అదనంగా ఏర్పాటు చేశామని అధికారులు చెప్తున్నారు. గరుడ సేవ నాడు వాహన సేవను తిలకించేందుకు పెద్ద ఎత్తున మరో 28 డిజిటల్ స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. తిరుమలలో పలు కూడలలో ఏకంగా అటు నిరంతర అన్నదానాన్ని చేయడంతో పాటు మంచినీరుతో పాటు అల్పాహారం అందించడానికి కూడా అధికారులు చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా తిరుమలలో 9,000 వాహనాల పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేశామని అధికారులు ప్రకటించారు. అదేవిధంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వసతి సౌకర్యం కోసం సుమారు ప్రతిరోజు 40,000 మంది బస్ చేసే విధంగా చర్యలు తీసుకున్నాం. గతంలో ఏదైతే ఆన్లైన్ ద్వారా 100% రిజర్వేషన్ కల్పించామో, కానీ ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా 50% మాత్రమే రిజర్వేషన్ కల్పిస్తున్నాం. అంటే ఆన్లైన్లో నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించామని చెప్తున్నారు. మరికొంతసేపట్లో ధ్వజారోహణం ద్వారా స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ధ్వజారోహణానికి సంబంధించిన ధ్వజపటాన్ని ప్రస్తుతం మాడవీధుల్లో ఊరేగింపుగా తీసుకొస్తుంటారు. మనం విజువల్స్లో చూడవచ్చు. ఇటు ముందర ఏనుగులు, అదేవిధంగా మిగతా కళా బృందాలతో పాటు అటు అర్చకులు, టీటీడీ అధికారులు ఊరేగింపుగా మాడవీధుల్లో తీసుకుని వస్తున్న ధ్వజ చిత్రపై ఏదైతే గరుత్మంతుడి చిత్రపటాన్ని ఊరేగింపుగా ఆలయంలోకి తీసుకువెళ్ళడానికి మాడవీధుల్లో ఉన్నారు. ప్రస్తుతం
మరికొంతసేపట్లో దీన్ని తీసుకువెళ్తారు. 6 గంటల నుంచి 7 గంటల మధ్య కాలంలో ధ్వజారోహణ కార్యక్రమం ఉంటుంది. ధ్వజారోహణ కార్యక్రమం కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ధ్వజారోహణంతో కార్యక్రమం ఏదైతే బ్రహ్మోత్సవాలు ప్రారంభమైతే మొదటి రోజు పెదవశేష వాహనం ఉంటుంది. ఏదైతే 12వ తేదీ అశ్వవాహనంతో, ఆ తర్వాత అశ్వవాహనంతో మరుసటి రోజు బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. మరుసటి రోజు ధ్వజ అవరోహణ కార్యక్రమం ఉంటుంది. అయితే టీటీడీ ముఖ్యంగా అతి ప్రతిష్టాత్మకంగా ఏదైతే ప్రారంభోత్సవం రోజు ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమంతో పాటు అదేవిధంగా గరుడ వాహన సేవ, దీంతో పాటు చక్ర స్నానము, ఈ మూడిట్లోనూ పూర్తి స్థాయిలో అదనపుగా ప్రతిరోజు 1200 మంది భద్రతా సిబ్బందిని బందోబస్తుగా ఏర్పాటు చేశామని అధికారులు చెప్తున్నారు. దీంతో పాటు ప్రత్యేకంగా చర్యలు కూడా తీసుకున్నాము. ఎలాంటి ఇబ్బందులు భక్తులు ఎదుర్కోకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నామని చెప్తున్నారు. దీంతో పాటు మాడ వీధుల్లోని గ్యాలరీలను కూడా పునరుద్ధరించాము. అదనంగా గ్యాలరీలు ఏర్పాటు చేశాము. గరుడ వాహన సేవ రోజు ఏదైతే ఈస్ట్ మాడ వీధుల్లో రీఫిల్లింగ్, అంటే స్వామివారు ఇటు మాడ వీధులు తిరిగి వచ్చే లోపల గతంలో స్వామివారిని దర్శించుకున్న వారిని బయటికి పంపి మరికొంతమంది భక్తులు లోపలికి తీసుకొచ్చే విధంగా ఈ ప్రాంతంలో ఉన్న గ్యాలరీలో పూర్తి స్థాయిలో రీఫిల్లింగ్ చేయడానికి కూడా ఏర్పాట్లు చేస్తామని చెప్తున్నారు. ఏదైతే వాహన మండపం నుంచి స్వామివారు మాడవీధులన్నీ తిరిగి వచ్చే లోపల తిరిగి ఇక్కడికి చేరుకునే సందర్భంలో మరికొంతమంది భక్తులు అదనంగా స్వామివారిని చూడడానికి వీలుగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నాము. రీఫిల్లింగ్ కార్యక్రమంతో సుమారు 1,00,000 మంది అదనంగా స్వామివారిని మాడవీధుల్లో సందర్శించుకునే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈసారి వార్షిక బ్రహ్మోత్సవాలకు పూర్తి స్థాయిలో పటిష్టంగా చర్యలు తీసుకున్నాం. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయి చర్యలు తీసుకున్నామని అధికారులు చెప్తున్నారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి కూడా ఈ విషయంలో చాలా సీరియస్గా పలుమార్లు అధికారులతో రివ్యూ నిర్వహించాడు. ఈరోజు ఉదయం అయితే ఈరోజు స్వామివారి ధ్వజారోహణ దానికి సంబంధించిన ధ్వజస్తంభానికి ట్రయల్ రన్ నిర్వహిస్తున్న సందర్భంలో ఏదైతే ధ్వజస్తంభానికి ఉన్న చిన్న కొక్కి ఊడిపోవడంతో తిరిగి ఇంజనీరింగ్ అధికారులు వెంటనే వాటిని పునరుద్ధరించగలిగారు. మొత్తం మీద ఇది తప్ప ఇంకా ఎలాంటి కార్యక్రమాలు ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని అధికారులు చెప్తున్నారు. ఇది రెగ్యులర్గా జరిగే కార్యక్రమంలో జరిగింది అని అధికారులు కూడా అన్నారు. మొత్తం మీద అయితే టీటీడీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నాం. ఈసారి కేవలం ఒక సాలుకట్ల బ్రహ్మోత్సవాలు మాత్రమే జరుగుతున్నాయి. అధిక మాసం లేనందువల్ల 2 బ్రహ్మోత్సవాలు జరగడం లేదు. మరి ఈ మొదటి బ్రహ్మోత్సవానికి పూర్తి స్థాయిలో భక్తులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. సుమారు దసరా సెలవులతో పాటు పెరటాసి మాసం, తమిళులకు అత్యంత ప్రియమైన మాసమైన పెరటాసి మాసం కూడా వస్తుండటంతో భక్తులు చాలా పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందువల్ల అటు మూలమూర్తిని కూడా ప్రతిరోజు సుమారు 70 నుంచి 80,000 1,00,000 మంది వరకు సందర్శించుకునే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. మరోవైపు ఏదైతే స్వామివారి ధ్వజపటం ముందు స్వామివారి విగ్రహాలు వెళ్తున్నాయి. అదేవిధంగా ఏదైతే విశ్వక్సేనుడితో పాటు ఇతరుల ఉత్సవమూర్తులను తీసుకెళ్తున్నారో మనం చూడవచ్చు. ప్రస్తుతం ఏదైతే గరుడ ధ్వజం, ఈ ధ్వజాన్ని ఇటు ధ్వజస్తంభం మీద ఎగరవేస్తారు. దీనికి సంబంధించి ఈ ధ్వజపట ఊరేగింపు మాడవీధుల్లో జరుగుతుంది. మరి కొద్దిసేపట్లో ఈ ధ్వజపటాన్ని ఆలయంలోకి తీసుకెళ్లి ఆ తర్వాత ముహూర్తం ప్రకారము 6-7 గంటల మధ్యకాలంలో దీన్ని ధ్వజస్తంభం మీద ఎగరవేస్తారు. దీంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనట్లు. సకల దేవతలకు ధ్వజపటాన్ని ఎగరవేయడం ద్వారా సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజపటాన్ని ఎగరవేయడమే ధ్వజారోహణ కార్యక్రమం. ఆనవాయితీగా ఇది వస్తుంది. ఏదైతే మొట్టమొదటిసారిగా స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించాడని ప్రతీది కావడంతో అందువల్ల బ్రహ్మాది దేవతలు ఏదైతే 3 దేవతలు స్వామివారి బ్రహ్మోత్సవాలకు హాజరు కమ్మని చెప్పడానికి ఈ ధ్వజపటాన్ని ఏదైతే ఆయన వాహనమైన స్వామివారి వాహనమైన గరుడు చిత్రపటంతో ఉన్న ధ్వజపటాన్ని ఎగరవేస్తారో ఇది ఆనవాయితీగా వస్తున్న కార్యక్రమం. ఇది ఏదైతే గరుడ ధ్వజాన్ని ఎగరవేసినప్పటి నుంచి గరుడ ధ్వజ అవరోహణం చేసిన తర్వాతనే కార్యక్రమాలు ముగుస్తాయని కూడా చెప్తున్నారు. మరోవైపు ఏదైతే గరుడ వాహన సేవ రోజు పూర్తిగా మిగతా రోజుల్లో ఏదైతే రాత్రి 8 గంటల నుంచి 11 గంటల వరకు 10 గంటల వరకు వాహన సేవలు ఉంటే గరుడ వాహన సేవ రోజు మాత్రం ఏకంగా సాయంత్రం 6:30 గంటల నుంచి మాడవీధుల్లో స్వామివారి ఊరేగింపు ప్రారంభమవుతుంది. స్వామివారి వాహనం ఏదైతే మలయప్ప స్వామి గరుడ వాహనం వెనుక తిరుచు వాహనంపై అయితే ఇటు ఆలయంలోకి వెళ్తున్నారు. ఆయన విజువల్స్ను ఇటు కూడా మనం చూడవచ్చు, ప్రత్యక్షంగా విజువల్స్లో చూడవచ్చు. మొత్తం మీద అయితే ఏదైతే ఈ గరుడ వాహన సేవకు సంబంధించి
8వ తేదీ గరుడ వాహన సేవకు సంబంధించి ప్రత్యేకంగా అధికారులు అన్ని ఏర్పాట్లు తీసుకున్నామని చెప్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు మరికొంతసేపట్లో ఏదైతే తిరుపతిలోని పద్మావతి వసతి గృహానికి చేరుకొనున్నారు. ఆ తర్వాత ఆయన 7:30కు వేడి ఆంజనేయ స్వామి వద్దకు చేరుకొని ఆ తర్వాత పట్టు వస్త్రాలు సమర్పించుతున్నారు. ఇందుకోసం అధికారులు పూర్తి స్థాయిలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఏమన్నారు, మరోవైపు ఏదైతే టీటీడీ పూర్తి స్థాయిలో ఈ బ్రహ్మోత్సవాలను అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బ్రహ్మోత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందుకు సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. ఏదైతే బ్రహ్మోత్సవాలకు విచ్చేసే లక్షలాది మంది భక్తులకు తిరుమలలోనే మాతృశ్రీ తరికొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంతో పాటు కంపార్ట్మెంట్లు, కూలియన్లు, అన్నప్రసాదము, పాలు వితరణ అన్ని చోట్ల ఏర్పాటు చేశారు. ప్రస్తుతం స్వామివారికి కుంభహారతి ఇస్తున్నారు. పుష్కరిణి సమీపంలో చిట్ట చివరి హారతి ఇది. ఈ స్వామివారికి పుష్కరిణి వద్ద ఇస్తున్న ఈ కుంభహారతి తర్వాత స్వామివారిని ఆలయం లోపలికి తీసుకెళ్తారు. మనం ప్రత్యక్షంగా ఈ కుంభహారతిని విజువల్స్లో చూడవచ్చు, ఏదైతే ప్రత్యక్షంగా చూడవచ్చు. మరోవైపు ఏదైతే ఈసారి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులకు పూర్తి స్థాయిలో ఆహార అన్నపానీయాలు అందించడానికి గతంలో కంటే ఎక్కువ క్వాంటిటీలో అందజేస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా 4,000 మంది పైగా శ్రీవారి సేవకులను స్వామివారి సేవకు ఈ బ్రహ్మోత్సవాల్లో 9 రోజులు వినియోగించుతున్నామని చెప్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా వారికి ఒక 3 రోజుల పాటు కూడా శిక్షణ ఇచ్చిన పరిస్థితి. ముఖ్యంగా అన్న ప్రసాదాల వితరణలతో పాటు అదేవిధంగా కంపార్ట్మెంట్ల వద్ద క్యూ లైన్ల వద్ద అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు అధికారులు చెప్పారు. ఇక్కడ ఏదైతే సెక్యూరిటీ, పోలీసు, విజిలెన్స్, సెక్యూరిటీ సిబ్బందితో పాటు అటు స్కౌట్లు, గైడ్స్ లాంటి వారితో పాటు శ్రీవారి సేవకులను కూడా ప్రత్యక్షంగా వినియోగించుకుంటున్నారు. వీరందరి సహకారంతో పూర్తి స్థాయిలో ఈ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్తున్నారు. ఏమన్నారు, మరికొంతసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు తిరుమలకు చేరుకోనున్నాడు. ఆ తర్వాత ఆయన పట్టు వస్త్రాలు సమర్పిస్తాడు. వాహన సేవలో పాల్గొని తిరిగి ఆయన రేపు ఉదయం ఒక ప్రారంభోత్సవం చేస్తాడు. వంటశాల ప్రారంభోత్సవం చేసిన తర్వాత తిరిగి ఇటు నుంచి వెళ్ళనున్నారు. ఎంఎన్ఆర్. రైట్, థ్యాంక్ యూ దామోదర్. గరుడ ధ్వజమదే కనకరథం. అదిగో ఆ భక్తులందరూ కూడా